కథకు అడ్డుపడుతున్నాయని చాలా సీన్సే కాదు చివరికి హైప్ తీసుకొచ్చిన ఐటమ్స్ ను కూడా తీసేస్తున్నారు. మరి కథకు అడ్డుపడిన స్పెషల్ సాంగ్స్ ను మళ్ళీ ఎందుకు కలుపుతున్నారు? రోజులు గడిచే కొద్దీ కథ ఐటమ్ సాంగ్స్ ను కావాలనుకుంటోందా లేదంటే కావాలనే ముందు తీసేసి తర్వాత కలుపుతున్నారా? ఓజీ సినిమాలో ఐటమ్ సాంగ్ ఉందని మేకర్స్ చెప్పకపోయినా ప్రత్యేక గీతం చేసిన నేహా శెట్టి సోషల్ మీడియాలో ఓపెన్ అయింది. ఆల్రెడీ సాంగ్ కూడా తీసేశారు. ఐటమ్ సాంగ్ సినిమాలో ఎందుకు పెట్టలేదు అని అడిగితే ఉందని మనం చెప్పామా అంటూ దర్శకుడు సుజిత్ తమన్ అడగడం షాక్ ఇచ్చింది. ఇదే విషయాన్ని తమన్ దగ్గర ప్రస్తావించగా సినిమా కోసం ఎన్నో సీన్స్ తీసి తొలగించిన వాటిలో హీరో సీన్స్ కూడా ఉంటాయని, సీన్స్ పాట కంటే సినిమా గొప్పదన్నాడు. నేహా శెట్టికి డీజే టిల్లు తప్ప మరో హిట్ లేదు. ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసినా ఫ్లాపే. కష్టకాలంలోనే నేహాకు ఓజీలో ఐటమ్ సాంగ్ వరంగా మారింది అనుకుంటే సినిమాలో కనిపించలేదు. పవర్ స్టార్ మూవీలో కనిపిస్తే చాలు మరిన్ని ఆఫర్స్ వస్తాయనుకున్న ఈ ముద్దుగుమ్మ కళ కలగానే మిగిలిపోయింది. ఓజీ కథకు అడ్డుపడుతుందని పక్కన పెట్టేసిన ఐటమ్ సాంగ్ ను మంగళవారం నైట్ షోస్ నుంచి కలిపినట్లుగా నిర్మాత పోస్టర్ రిలీజ్ చేయడంతో నేహా ఊపిరి పీల్చుకుంది. అయితే చాలా మంది ఈ వారం రోజుల్లో ఓజీని చూసేశారు. ఈ 4 రోజులు దాటితే ఇక దసరా సందడి ఉండదు. గుడ్డి కన్నా మెల్లమేలనట్టు వారం తర్వాత అయినా కలిపారన్న సాటిస్ఫాక్షన్ తో నేహా సెట్ ఉంది. ఈ పాటకు సంబంధించిన వీడియో క్లిప్స్ నెట్ లో హల్చల్ చేస్తున్నాయి. గతంలో సినిమా రిలీజ్ కి ముందు పాటను చిత్రీకరించడంతో టైం లేదని రిలీజ్ తర్వాత కలిపేవాళ్ళు. సినిమా విడుదల తర్వాత పాట షూట్ చేసి కలిపిన సందర్భాలు ఉన్నాయి. ఒక్కోసారి రన్ టైం ఎక్కువైందని రిలీజ్ అయిన తర్వాత కలెక్షన్స్ తగ్గేటప్పుడు యాడ్ చేసేవాళ్ళు. కానీ ఈ మధ్య కాలంలో స్టోరీ ఫ్లోను అడ్డుకుంటుంది అన్న కారణంగా ఐటమ్ సాంగ్స్ ని పక్కన పెట్టేస్తున్నారు. కుబేరా రిలీజ్ కు ముందే రష్మిక సోలో సాంగ్ రిలీజ్ చేశారు. క్యాచీ సాంగ్స్ ఇచ్చే దేవిశ్రీ ఇలాంటి ట్యూన్స్ ఇచ్చాడేంటి, శేఖర్ కమ్ముల మేకింగ్ లా లేదంటూ నెగిటివ్ ఫీడ్బ్యాక్ రావడంతో సినిమాలో ఈ పాటను తీసేసి మంచి పని చేశారు మేకర్స్. హీరో హీరోయిన్లు తేజ, రితికా నాయికపై తీసిన వాయబుంది బేబీ సాంగ్ రిలీజ్ చేస్తే మిరాయికి మంచి హైప్ తీసుకొచ్చింది. తీరా చూస్తే ఈ పాట సినిమాలో లేదు. కథ ఫ్లోను అడ్డుకుంటోందని తీసేశామన్న మేకర్స్ చెప్పిన రీజన్ 100% కరెక్టే. రితిక పోషించిన వేద క్యారెక్టర్ చాలా హుందాగా ఉంది. కానీ పాటలో మాత్రం రితిక స్కిన్ షోతో హద్దులు దాటేసింది. క్యారెక్టర్ మీదన ఇంప్రెషన్ చెడగొట్టేలా సాంగ్ ఉండడంతో సినిమాలో ఈ సాంగ్ లేకపోవడమే మంచిదని ఆడియన్స్ కూడా ఫీల్ అయ్యాడు. కథకు ఐటమ్ సాంగ్స్ అడ్డుపడతాయని తీసేసి వారం తర్వాత కలిపేస్తున్నారు. వారం తర్వాత అడ్డుపడవా, కలెక్షన్స్ పెంచుకోవడానికి ఇలా యాడ్ చేస్తున్నారు అనుకుంటే వీటిని పనిగట్టుకొని చూడటాకొచ్చే రిపీట్ ఆడియన్స్ ఇప్పుడు లేరు. కారణం ఏదైతేనే వారం తర్వాత సాంగ్ ను యాడ్ చేసే ట్రెండ్ మిరాయితో మొదలు కాగా ఓజీ కంటిన్యూ చేశాడు.